హలో, ఈరోజు ఏం రెసిపీ అంటే పచ్చి మామిడికాయ తోటి మనం ఎండపెట్టి మామిడికాయ ఒరుగులు చేస్తామండి. ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి. వెల్కమ్ టు నియస్వి ఛానల్. ఈరోజు మామిడికాయ ఒరుగులు చేస్తామండి. చూడండి, నేను మామిడికాయ పచ్చడి చేద్దామని ఒక 11 కాయలు తెచ్చినానండి. కానీ ఇది కొంచెం పండైంది, కానీ పుల్లగా ఉందండి. సరే, దీన్ని పొట్టు తీయాలండి. ఫస్ట్ ఈ మామిడికాయలన్నీ ఈ పొట్టు తీసేసి పొట్టు పడేసేయాల. ఈ పొట్టు తీసిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలండి. ఇవి చూడండి, ఇట్లా చిన్న సైజు ముక్కల్లాగా చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఈ పొట్టు తీసేసి ఈ మామిడికాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకుందామండి. చూడండి, మామిడికాయలన్నీ మొత్తము 10 కాయల వరకు మీద పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెమే ఉప్పు, కొలత గిలత ఏం లేదండి, కొంచెమే సాల్ట్, 1 స్పూను పసుపు వేస్తున్నానండి. వేసి ఇవి బాగా కలిపి ఒక 20 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలండి. తర్వాత మనం ఎండపెట్టవచ్చు. చూడండి, ఇవన్నీ కలిపి కలర్ఫుల్గా ఉంది. చూడండి, ఎంతో హెల్త్కి చాలా మంచిదండి. ఈ మామిడికాయ సీజన్లోనే మనం ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఇలా కలిపేసి ఇప్పుడు ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు నానండి. నానిన తర్వాత మనం 2 రోజులు ఎండితాలే చాలండి, మంచి ఎండిపోతుంది. ఇవి మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చింతపండుకు బదులు మనం ఇది యూజ్ చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. డాక్టర్స్ ఎక్కువ పులుపు తినవద్దు, చింతపండు తినవద్దు అంటారు కదా, అయినప్పుడు మనం మామిడికాయతోటి ఇవి తినవచ్చండి. ఇది ఆస్తమా వాళ్ళకు కూడా చాలా మంచిదండి. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇట్లా మన ఒరుగులు పెట్టుకొని, ఒరుగుల్ని పొడి చేసుకొని ఆమ్చూర్ అని కూడా అంటారండి, దాన్ని తయారు చేసి పెట్టుకొని మనం కూరలలో వేసుకొని మనం యూజ్ చేసుకొని తినవచ్చండి. అంత హెల్తీ అన్నదండి. చూడండి, 2 రోజులలా ఎండిపోయింది. చూడండి, ఎట్లా కరకరలాడుతుంది. చూడండి, ఇట్లా ఉండాలండి. చూడండి, ఒకటి తీసి కొడితే ఇట్లా సప్పుడు రావాలండి, ఇట్లా గలగల సప్పుడు రావాలా. చూడండి, ఇట్లా ఇవి మనం ఇంకా మిక్సీలో వేసి పొడిలాగా కూడా చేసి మన ఆమ్చూరులాగా కూడా తీసి పెట్టుకోవచ్చండి. పప్పులలా నెత్తాలు ఉప్పు చేప వండేటప్పుడు దాంట్లో కూడా మనం వేసుకొని వండితే అంత కమ్మగా ఉంటుందండి. చారు చేసేటప్పుడు, పప్పుచారులా, చేపల పులుసులా, ఇట్లా అన్నిట్లా మనకు కావాల్సినది మనం వేసుకొని మామిడి ఒరుగు వేసుకొని వండుకోవచ్చండి. అంత చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా మీ ఇంట్లో తయారు చేసి వాడి చూడండి. ఇవి ఎంతో హెల్త్కి చాలా మంచిదండి. కాకుండా కొంతమందికి ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఎక్కువ పులుపు తింటే బ్రీతింగ్ రాదండి వాళ్ళకు. అలాంటి వాళ్ళు ఇట్లా మనం మ్యాంగో తీసుకొని ఇలా ఒరుగులాగా తయారు చేసి పెట్టుకొని ఆమ్చూర్లాగా వాడుకోవచ్చు. లేకపోతే అట్లనే కూరలు వేసుకొని తింటే మంచిదండి, చాలా మంచిది. మీరు కూడా ఇలా చేసి చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నియస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చూడండి, ఎంత బాగుందని చెప్పేసి. మనకు మామిడికాయలు సమ్మర్ సీజన్లోనే దొరుకుతుందండి, మనం యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.